బాబూజీ, నీవు చూసేదానిని బట్టి నీవు చూసేదాన్ని నీవు దర్శించుకోగలవు అనేవారు. నీవు గులాబీని కాక దాని ముళ్ళను చూస్తే దాని పట్ల నీకు ఏహ్యభావం కలుగుతుంది. అదే ముళ్ళను కాక గులాబీ అందాన్ని చూసిన వానికి అది ఎప్పటికీ సుందరంగానే కనపడుతుంది. అందుకే బాబూజీ చూడకు దర్శించు అనేవారు. చూడటానికి దర్శించటానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను చూసిన దానికి అవతల వ్యక్తి చూసిన దానికి మధ్య జ్ఞానాన్ని ఉపయోగించాలి. అందుకే బైబిల్ నీకు కళ్ళున్నాయి కానీ నువ్వు దర్శించవు, చెవులున్నాయి కానీ వినిపించుకోవు అంటుంది. దానర్థం చూసి నిర్ణయించేది మరేదో మనలో ఉంది. అదే మన హృదయం. కాబట్టి మన హృదయ పరిశుద్ధతే మన వైఖరిని వెల్లడిస్తుంది. దాన్ని ఆయన చేతుల్లో ఉంచి మీరు చేతులు కట్టుకుని ఆయన ఎదురుగా నిలబడండి. అప్పుడు మీకు పరిపూర్ణత్వం దానంతట అది సిద్ధిస్తుంది.